అవును ఇప్పుడేంది ఏం చేస్తావు? ఏది చెప్పినా ఇంతే ఏ విషయానికైనా మమ్మల్ని హింసిస్తానే ఉంటారు. గలీజ్ అయిన ఘోరమైన కామెంట్ పెడితే ఆ కామెంట్ డిలీట్ చేసినందువల్ల ఈ కామెంట్ పెట్టినారనమాట. ఇట్లాంటి కామెంట్ పెట్టొచ్చునా? ఇది న్యాయమా చెప్పండి. మళ్ళీ ఏమనంటే మీరు చేసిన వీడియోలను బట్టి కామెంట్ పెడతారంటే దరిద్రమైన కామెంట్ పెడితే ఆ కామెంట్ డిలీట్ చేస్తే మళ్ళీ ఇట్లా పెట్టొచ్చునా? అసలు ఒక ఆడపిల్ల నువ్వు ఇట్లెట్లా అంటావు? నీకు అసలు బుద్ధి ఉందా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ అడిగే క్వశ్చన్ అయితే నేను టకీమని చెప్పేస్తున్నా వీడియోలో, ఎందుకంటే లెంత్ లేకుండా సాగియకుండా అయితే చెప్పేస్తున్నా. మీ సొంత బిడ్డ కాదు కాబట్టి, మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చినారు కాబట్టి బేబీకి అయితే ఇంకా పేరు పెట్టలేదు. మీరు ఇంకా ఇన్ని నెలలు అయినా కూడా బేబీకి పేరు పెట్టలేదు అని అయితే కామెంట్ అయితే చాలా మంది చేసినారు. 6 నెలల బిడ్డలాగా కనిపిస్తుంది, ఎంత ఫీడింగ్ ఇచ్చినా కూడా 6 నెలల బిడ్డలాగా ఎందుకు కనిపిస్తుంది అంటే ఒకటే చెప్తాను నేను. అసలు 3 నెలలకి అంటే 3 నెలలు దాటిపోయేలోపు మెడలు నిలబడతాయి, లేకపోతే 5 నెలలకు నిలబడతాయి. వీళ్ళకేమో 5 నెలలకు నిలబడ్డాయి అనమాట. ఆ బేబీకి ఇంకా మెడలు నిలబడలేదు, 6 నెలల బిడ్డ అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. నేనేం చెప్తున్నా అంటే ఫీడింగ్ సరిగ్గా ఇస్తే 6 నెలల బిడ్డలా కనిపించచ్చు అని నేను అన్నందుకు, ఎంత మదర్ ఫీడింగ్ ఇచ్చినా కూడా 6 నెలల బేబీలా కనబడదే అని అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, 6 నెలల బేబో, 7 నెలల బేబో, సంవత్సరం బేబో, ఆ బేబీకి ఇంకా మెడలు నిలబడలేదు అంతే. ఆ బేబీకి మెడలు నిలబడలేదండి. కాకపోతే చాలా మంది ఏమడిగినారంటే ఒకటే అడిగినారు, బేబీకి పేరు పెట్టలేదని అడిగినారనమాట. 3 months దాటిపోయే లోపు పేరు పెట్టాలని అనుకుంటున్నాము. వీళ్ళకి కూడా 3 months లోనే కదా బాసాలు చేసినాము. ఈసారి బాసాలు చేసుకొని పేరు పెట్టుకోవాలని అయితే మేము అనుకున్నాం. ఫస్ట్ అప్లై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా అప్లై చేసుకుంటాం. పరిస్థితులు బట్టి చేసుకుంటాం కానీ ఏదో మా బిడ్డ కాకపోతే చేసుకోము, వేరే బిడ్డ అయితే చేయరు, అట్లయితే కామెంట్ ఎందుకు పెడతారు? మా బిడ్డని ఆ బిడ్డ అయినా మేము మరుసనే చూసుకుంటాం కదా. పేరు పెట్టడానికి కూడా కామెంట్ పెడుతున్నారు. మంచి చెడు అవన్నీ చూసుకోవాలి కదా. టక్కీ మరి మా బిడ్డ కాకపోతే పేరు అట్టే పెట్టుకుంటామా? పెట్టుకోరు కదా. ఇంకోటి ఏంటంటే ఆ బేబీకి హెల్త్ మొన్నటి వరకు కూడా బాగాలేదు, మోషన్ లో బ్లీడింగ్ కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి దాని ప్రకారంగా చూసుకున్నాము. వీళ్ళు అప్పుడు ఏమైందంటే వీళ్ళకి కూడా అంతే 3 months లో పెట్టినాము. వద్దు మమ్మీ, 3 months లో అప్పుడైతే మేమైతే పేరైతే పెట్టినాము అనమాట. హెలెన్ యతాంశ్. అది అందరికీ కూడా తెలుసు. ఇప్పుడేమో కొత్తగా అంటున్నారు, మీ బేబీ కాదు కాబట్టి మీరు పేరు పెట్టట్లేదు, మీ బేబీ కాదు కాబట్టి మీరు సరిగ్గా చూపించట్లేదు, ఒక వీడియోలో చూస్తున్నారు, ఒక వీడియోలో చూపించట్లేదు. అంటే మేము ఒకసారి కెమెరా ఆడుతున్నప్పుడు బేబీ ఇక్కడ కనబడదు. బేబీకి ఒకవేళ డిస్టర్బెన్స్ అయినప్పుడు, ఎక్కువ నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది అన్నప్పుడు మేము కొంచెం బేబీని చూపించట్లేదు అనమాట. ఎందుకంటే బేబీ హెల్త్ కూడా మేము దృష్టిలో పెట్టుకొని, అది ఇప్పుడే 3 months పడ్డాయి. 3 months పడ్డాయి కాబట్టి 3 months పడి కూడా 8 రోజులు అయిందనమాట. 3 months పడి కూడా 8 రోజులు అయిందనమాట. అందుకోసమే 3 months వెళ్ళిపోయే లోపు పేరు పెట్టి బాసాలు అయితే చేయాలని అనుకుంటున్నాము. అప్పుడు కూడా నేను ఖచ్చితంగా అడుగుతాను. చూసినప్పుడు కూడా ఫస్ట్ మంత్ లోనే పెట్టుకుందాం, మళ్ళీ సాగించుకోవడం ఎందుకని అనుకున్నాం కానీ అప్పుడు ఇబ్బంది అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇబ్బంది అవుతుందని మాకు అనిపించింది కాబట్టి కొన్ని రోజులు చేసుకుంటేనే మేలు, 3 నెలలు అన్నాం కానీ వాళ్ళకి ఎట్లా చేసినామో ఇప్పుడుండే బిడ్డకు కూడా అప్లై చేసుకోవాలనుకుంటున్నాం. అదే దానికి మాత్రము మీ బిడ్డ కాదు కాబట్టి పేరు పెట్టట్లేదు, మీ బిడ్డ కాదు కాబట్టి మీరు సరిగ్గా ఒకసారి చూపిస్తున్నారు, ఒకసారి చూపించట్లేదు అంటున్నారు. ఇంకేంటి ఏంటంటే మీ బంధువుల బిడ్డను తీసుకొచ్చినారు కాబట్టి ఇప్పుడు తల్లికి అప్పగిచ్చి ఉంటారు అని అంటున్నారు. అసలు ఆ మాటలు ఎందుకు వస్తున్నాయో, అట్లా ఊహాగానం ఎట్లా చేసుకుంటున్నారో మాకైతే ఏం అర్థం కావట్లేదు. ఆ బిడ్డ మా బిడ్డే, ఆ బిడ్డకు 3 months లో పేరు పెట్టాలని అనుకుంటున్నాం, పేరు పెడతాము. ఈ బిడ్డలకు కూడా 3 months లోనే పేరు పెట్టాలని అనుకున్నాము, పేరు పెట్టేసినాం అనమాట. అది అందుకోసమే కొద్దిగా మేము ఆలోచించుకొని బేబీ హెల్త్, నేమ్ కూడా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే నేమ్ పెట్టిన తర్వాత బాగా ఏడ్చినారనుకోండి, మళ్ళీ నేమ్ చేంజ్ చేయాలట. అయ్యగారు మాకు అదే చెప్పారనమాట. నేమ్ మీరు ఆచి తూచి పెట్టుకోండి. జాతకం ప్రకారం వాళ్ళకి ఏ అక్షరం వచ్చిందో అవే చూసి అన్ని పరిశీలించుకునే కదా మనం పేరు బిడ్డలు బాగుండాలని చూసి పెట్టుకునేది. పుట్టిన తేదీ అదంతా టైం అదంతా చూసుకునే పేరు పెట్టుకోవాలన్నమాట. మీరేంటంటే పేరు పెట్టలేదని అంటే కొందరు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఎంత మదర్ ఫీడింగ్ ఇచ్చినా 6 months బేబీలా కనబడాలంటే ఒకటే చెప్తా, ఎన్ని సంవత్సరాల బేబీ అయినా కనబడనేయండి, ఆ బేబీకి ఇంకా మెడలు నిలబడలేదు. ప్రతి తల్లికి, ప్రతి ఆడకూతురికి తెలుసు ఎన్ని నెలలలో బేబీకి మెడలు నిలబడతాయో. 3 months లో నిలబడతాయి, 5th month లో నిలబడుతుంది అనమాట. 3 లేక 5లో నిలబడతాయి. ఆ బేబీకి ఇంకా మెడలు నిలబడలేదు అంటే
3 నెలలు అయిపోలేదు అన్నట్టే కదా. 3 లేదా 5 అని తను ఎందుకు చెప్తున్నాడంటే మాకు హాస్పిటల్లో డాక్టర్ ఫలానా అని అన్నీ చెప్తాడు కాబట్టి మేము చెప్తున్నాం. ఇంకోటి ఎందుకంటే వీళ్ళకి నిలవలేదని మాకు డౌట్ వచ్చి మేము అడిగినాం కాబట్టి అది 3 నెలల్లో అయినా 5 నెలల్లో అయినా ఆ లోపు మీకు ఎప్పుడైనా నిలబడతాయి పిల్లలకు అని చెప్పినారు కాబట్టి అది కూడా చెప్తాం. ఏదో మేము వీళ్ళకు నిలబడలేదు, 3 నెలల్లో నిలబడకపోతేనే కదా మనకి ఇబ్బంది. మాకు డౌట్ అయ్యి అన్ని అడిగినాం. 5 నెలల్లో నిలబడతాయి కొందరికి. కొంచెం ఫీడింగ్ మదర్ ఫీడింగ్ కాబట్టి మంచిగా పౌష్టికమైన ఆహారం అట్లా పెట్టుకోండి అని చెప్పారు అనమాట. ఆ తల్లికి మంచి ఫుడ్ ఇస్తే బేబీకి ఆటోమేటిక్గా మంచి ప్రోటీన్ మిల్క్ అయితే వస్తుంది కాబట్టి తగులుతుంది నేను అది, అందుకోసమే పేరు అయితే పెట్టలేదు. ఇంకొకటి ఏంటంటే బాగా చాలా బాగుందన్నమాట. అంటే మనం చెప్పేదాన్ని బట్టి బాగా రియాక్ట్ అవుతారు. ఇది నేనైతే చాలా ఇబ్బంది పడిపోయినా. ఏంటంటే నేను స్క్రీన్ మీద కూడా వేస్తా వాళ్ళది కామెంట్, చాలా ఉత్తమమైన కామెంట్ అన్నమాట. ఏం కామెంట్ అంటే, పెట్టిన కామెంట్ని బాగానే డిలీట్ చేసావుగా బజారు దానా అని పెట్టింది. మొత్తం మీద ఎవరైనా పుణ్యాత్ములు అనమాట. పెట్టిన కామెంట్ని బాగానే డిలీట్ చేసావుగా అని అంటున్నారు అని తర్వాత మళ్ళీ మంచి పదం వాడినారనమాట. మీకు చెప్పినా కదా బజార్ దానా అని అన్నారనమాట. వాళ్ళు అయ్యుండి మమ్మల్ని అంటారు. ఇంకొకటి నేను ఏం చెప్తున్నానంటే, మేము ఇంతవరకు ఎవరిని ఒక బ్యాడ్గా అనలేదు. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళ కామెంట్ ఎందుకు డిలీట్ చేసామంటే చాలా వల్గర్ కామెంట్ వచ్చింది. ఈ కామెంట్ చాలా ఘోరమైన కామెంట్ వస్తే ఆ కామెంట్ డిలీట్ చేయడం వల్ల వెంటనే ఈ కామెంట్ పెట్టారు. అంటే గలీజ్ అయిన ఘోరమైన కామెంట్ పెడితే ఆ కామెంట్ డిలీట్ చేసినందువల్ల ఈ కామెంట్ పెట్టారు అనమాట. ఇట్లాంటి కామెంట్ పెట్టొచ్చునా? ఇది న్యాయమా చెప్పండి. మళ్ళీ ఏమనంటే, మీరు చేసిన వీడియోలను బట్టి కామెంట్ పెడతారంటే దరిద్రమైన కామెంట్ పెడితే ఆ కామెంట్ని డిలీట్ చేస్తే మళ్ళీ ఇట్లా పెట్టొచ్చునా? సరే, ఒక లేడీకి అదేనా రెస్పెక్ట్ ఇస్తారా? రెస్పెక్ట్ ఇస్తారు. ఇతను అబ్బాయే కదా అబ్బా. అట్లా బ్యాడ్ కామెంట్లు అయితే పెడతారా చెప్పండి? ఇంకా చాలామైన పిల్లలు లేరు, తల్లులు లేరు, చిన్న లేదు, పెద్ద లేదు, బ్యాడ్ కామెంట్ ఎంత వస్తే అంత పెట్టేస్తారనమాట. ఎందుకంటే మనం కామెంట్ పెట్టాము కాబట్టి ఇక ఆ కామెంట్ వెళ్ళిపోయిందని వాళ్ళకి మనస్సాక్షి లేక ఇట్లా కామెంట్ అయితే పెడతారు. మళ్ళీ నువ్వు అట్లా ఇట్లా మాట అనిందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎన్ని మాటలు అంటుందో వాళ్ళతో ఎన్ని మాటలు అనిపించుకుంటుందో. వాళ్ళ మనసు ఎంత ఏమంటారు అంటే ఎంత దుర్భరంగా నిండిపోయిందో. మేము వీడియోలో మాత్రం ఎవరిని కానీ ఒక బూతు కానీ తిట్టలేదు. ఎందుకంటే మాకు అవసరం లేదు కదా. మేము మా ఎమోషన్ని మా యూట్యూబ్లో చూసే ఫ్యామిలీ మెంబర్స్ తోటి మా ప్రతి ఒక్క ఎమోషన్ని షేర్ చేసుకుంటున్నాం అంతే. ఇట్లా కామెంట్ పెట్టినారు. అంతకుముందు ఒక చండాలమైన కామెంట్ పెట్టినారు అనమాట. అది డిలీట్ చేసిన వెంటనే వచ్చింది. ఎంతసేపట్లో వచ్చిందో కానీ అంటే నేను 3-4 అవర్స్ తర్వాత మళ్ళీ చూసా. అంతే, మళ్ళీ ఈ కామెంట్ వచ్చేసింది. అంటే ఇక మనము వాళ్ళు కామెంట్ పెట్టిందని మనము రిసీవ్ చేసుకోవాలన్నమాట. ఎంత ఘోరమైన కామెంట్ అయినా, ఎంత బూతైన కామెంట్ అయినా, ఎవరి మీద కామెంట్ పెట్టినా మనం రిసీవ్ చేసుకొని శబాష్ అనుకోవాలన్నమాట. ఆ కామెంట్ డిలీట్ చేస్తే మళ్ళీ ఇట్లా ఉత్తమమైన కామెంట్లు వస్తూ ఉంటాయి అనమాట. అసలు ఊరికేనే అసలు మనకు ఆ మనస్తత్వం లేదు కదా. అదే ఇంత గలీజ్గా ఎట్లా కామెంట్లు పెట్టగలుగుతున్నారో ఏమో. అది మన మనస్తత్వం కాదు కదా. మన మనస్తత్వం అట్లా కాదు కాబట్టి మనం అట్లా అనలేకపోతున్నాం అనమాట. అదే అండి. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ అదే చెప్తున్నా నేను, 3 months వెళ్ళిపోయే లోపు బేబీకి అయితే నేమ్ అయితే పెడతాము. అప్పుడు కూడా నేను నేము అయ్యగారిని అడిగిన తర్వాత పలానా అక్షరం వచ్చింది, ఈ అక్షరం వచ్చిందా, ఆ అక్షరం వచ్చిందా, ఏ అక్షరం వస్తుందో కనుక్కున్న తర్వాత నేను వీడియోలో ఇట్లనే రివీల్ చేస్తాను. బేబీకి మాత్రం 3 months దాటిపోయే లోపు, అంటే 3 months లోపలనే, అంటే 4th month పడతాదనగా ఇక పేరు అయితే పెడతామండి. అప్పుడు ఊయల ఫంక్షన్ అయితే చేస్తాం అనమాట. అది